టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నిన్న అట్లాస్ సహాయంతో సోషల్లో జాగ్రఫీని అర్థం చేసుకోవడం ఈజీ అనే విషయాన్ని నేను మీకు వివరించాను అన్నట్టు. ఇక్కడ మరి నిజంగానే అట్లాస్ సహాయంతో కనుక మనం చదివితే ఎలాంటి బిట్స్ వస్తాయి, మనం గుర్తుపెట్టుకోలేమా అనే ప్రశ్న మనకి వస్తుంది. మనం జాగ్రఫీలో చదువుకుంటాం కాబట్టి బేసిక్గా అట్లాస్ యొక్క ఇంపార్టెన్స్ నిన్న కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రాముఖ్యంగా టెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు విడిపోయిన తర్వాత కూడా నిర్వహింపబడ్డటువంటి టెట్లో ఇప్పటి వరకు మ్యాప్ను బేస్ చేసుకొని, అంటే అట్లాస్ కనుక ఉంటే డైరెక్ట్గా అర్థం చేసుకొని పెట్టడానికి వచ్చిన బిట్స్ కొన్ని ఉన్నాయి. నిన్న కొన్ని చెప్పడం జరిగింది. ఈరోజు నేను మొత్తం ప్రీవియస్ మోడల్ పేపర్స్ చూసిన తర్వాత కంపల్సరీగా ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలియజేస్తే కూడా బాగుంటుంది, దాని ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను క్వశ్చన్స్ రాయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, హిమాలయాలలో ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి పేరేంటి అని అన్నాడు. మనకు తెలుసు 3 ఉంటాయని. అందులో ఉత్తరంగా ఉన్నటువంటి పర్వత శ్రేణి హిమాద్రి. భారతదేశ పడమటి తీరం ప్రారంభమయ్యే స్థలం ఏది అని అన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి పడమటి తీరరేఖ ఉంటుంది కదా, భారతదేశంలో పడమటి తీర అనేది ప్రారంభమయ్యే స్థలం ఏది అని అడిగాడు. రాన్ ఆఫ్ కచ్. భారతదేశాన్ని అసలు ద్వీపకల్పము అని ఎందుకంటారు? అంటే ఈ ద్వీపకల్పం అంటే ఏంటో మనకు తెలుసు, 3 వైపుల నీరు, ఒకవైపు భూభాగం ఉంటుంది కాబట్టి. తర్వాత చైనా భారతదేశం సరిహద్దుల మధ్య ఉన్న రేఖ పేరేంటి అన్నాడు. మనకు తెలుసు కదా, ఖచ్చితంగా సరిహద్దులు అనే టాపిక్ మీద కూడా జీకేలో క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న సరిహద్దు రేఖ పేరేంటి, చైనాకి, తర్వాత ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్కి, ఇండియాకి ఉన్న పేర్లు ఏంటి అనేది ఖచ్చితంగా మనము చైనా భారతదేశం మధ్య సరిహద్దు రేఖ ఏంటనే ఈ ప్రశ్న అడగడం జరిగింది టెట్లో 2016లో. మెక్మోహన్ రేఖ. గోండ్వానా యురేషియా భాగాలు ఈ సముద్రము చేత వేరు చేయబడ్డాయి అన్నాడు. గోండ్వానా యురేషియా భాగాలు మనకు తెలుసు, టేతిస్ సముద్రం అనేటువంటి సముద్రము బట్టి గోండ్వానా మరియు యురేషియా భూభాగాలు అనేటివి ఏర్పడ్డాయి. ఓకే. మగధ రాజ్యం ఈ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 2018లో వచ్చినటువంటి ప్రశ్న, భారత నగరాలలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న నగరం ఏంటి అని అన్నాడు. ఇది అర్థం కావాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మ్యాప్ను కనుక పెట్టుకున్నట్లయితే అక్కడ భూమధ్య రేఖ వెళ్తున్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని, భూమధ్య రేఖ వెళ్తున్నటువంటి ఆ యొక్క దాన్ని పెట్టుకుంటే ఇండియా లోపల ఏ నగరం దగ్గరకు ఉందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. అది కన్యాకుమారి. ఇదైతే ఖచ్చితంగా మనం మ్యాప్ సహాయంతో ఈజీగా చేయగలుగుతాం. సిమ్లా, బెంగళూరు, భోపాల్, ఢిల్లీ. ఉత్తరం నుండి దక్షిణంకి రాయమన్నాడు. అంటే ఏంటి? సిమ్లా, తర్వాత ఢిల్లీ, తర్వాత భోపాల్, తర్వాత బెంగళూరు. అంటే దక్షిణ వైపు వెళ్తారు. ఇప్పుడు మనం 8th క్లాస్లో, అంటే 6th క్లాస్ పటాలు అధ్యయనం అనే చాప్టర్లో కూడా మనకు ప్రశ్నలు వచ్చినాయి కదా, లాస్ట్ టైం టెట్లో కూడా వచ్చినాయి. ఏంటి? హైదరాబాద్ నుండి మనము మద్రాసుకు వెళ్ళాలనుకున్నా, కన్యాకుమారికి వెళ్ళాలనుకున్నా ఒక వ్యక్తి ఏ వైపు ప్రయాణిస్తాడు అనేటువంటి ప్రశ్న రావడం జరిగింది. సో గ్రేట్ బ్రిటన్లో భాగమైనటువంటి ప్రాంతాలు ఏంటి అని అన్నాడు. గ్రేట్ బ్రిటన్ అనేది ఏంటి, వేటిని కలిపి మనం గ్రేట్ బ్రిటన్ అంటాము అనేది ప్రశ్న. ఆన్సర్ ఏంటంటే వేల్స్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్. వీటిని కలిపి మనం ఏమంటామంటే వేల్స్ అని అంటాం. తర్వాత ఆఫ్రికాకు దక్షిణ దిక్కు గల ఎడారి. డైరెక్ట్ ప్రశ్న ఇది. మనం ఆఫ్రికా ఖండంని కనుక ఆ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే దాని సరిహద్దులను కనుక మనం గమనిస్తే ఈ
ఎడారి ఏ ఎడారి ఉంది అంటాడు. ఉత్తరంగా ఉన్నటువంటి ఎడారి ఏంది అని అంటాడు. దక్షిణంగా అడిగాడు ఇక్కడ ఏంటంటే కలహరి ఎడారి. పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రం అన్నాడు. పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రం, ఏ రాష్ట్రంలో పశ్చిమ కనుమలు ఉన్నాయి అనేది మనం చూస్తే కర్ణాటక. 90 డిగ్రీల అక్షాంశం అనేది ఏంటి అని అన్నాడు. బిందువు, ఒక బిందు అంతే. తర్వాత మనము మ్యాప్ను చూసినప్పుడు అక్కడ 0 అనేది ఒక చుక్కలాగా కనబడుతుంది అనమాట. ఏంది అక్షాంశాలు అనేటివన్నీ 0 నుంచి స్టార్ట్ అయ్యి 90 అనేది ఒక బిందులాగా ఉండడం జరుగుతుంది. పడమటి తీరంలో భాగం కానిది ఏది అని అన్నాడు. పడమటి తీరంలో భాగం కానిది ఏ తీరం అని అన్నాడు. ఇంతకుముందు పడమటి తీరం ఎక్కడ ప్రారంభమవుతుంది అని అడిగిండు. ఇక్కడేమో పడమటి తీరంలో భాగం కానిది సరూర్ తీరము అని మనకి ఇక్కడ ఆన్సర్ ఇచ్చారనమాట. ఇంకొక ప్రశ్న, పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండం ఏది అన్నాడు. పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండం ఐరోపా. ఉష్ణమండలము ఈ అక్షాంశాల మధ్య ఉంది అన్నాడు. మనకు తెలుసు కదా, ఆ మ్యాప్లో ఉంటుంది కదా, ధ్రువ ప్రాంతాలు, ఉపయానరేఖా ప్రాంతాలు, ఆయనరేఖా ప్రాంతాలు, సమశీతోష్ణ మండలాలు, తర్వాత ఉష్ణ మండలాలు. ఇట్లా ఏ ఉష్ణమండలం అనేది ఏ రేఖల మధ్య వ్యాపించి ఉన్నది మనకు తెలుసు. కర్కట మకర రేఖల మధ్యలో ఈ ఉష్ణమండలం అనేది ఉంది. కర్కట మకర రేఖ మధ్యలో ఉష్ణమండలం అనేది ఉంది, ఆ అక్షాంశాల మధ్య ఉంది. లిబియా భౌగోళికంగా ఇక్కడ ఉంది అని అన్నాడు. ఎక్కడుంది భౌగోళికంగా? ఇది ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక దేశం. ఈ లిబియా అనేది ఆఫ్రికాకి ఉత్తరంగా ఉంది. ఇంతకుముందేమో ఆఫ్రికా ఖండంలో దక్షిణంగా ఉన్నటువంటి ఎడారి ఏదంటే కలహరి ఎడారి అన్నాం, అక్కడ ఒక బిట్ వచ్చింది. ఇక్కడేమో లిబియా భౌగోళికంగా ఇక్కడ ఉంది అని అన్నాడు, ఉత్తర ఆఫ్రికాలో ఉంది. భారతదేశ దక్షిణ భాగము భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇది అప్లైడ్ బిట్. భారతదేశ దక్షిణ భాగము భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దక్షిణ భాగంలో ఉంటుంది. ఇక్కడ మధ్యధరా సముద్రానికి దక్షిణాన గల ఖండం ఏది అన్నాడు. మధ్యధరా సముద్రానికి దక్షిణంగా ఉన్నటువంటి ఖండం ఆఫ్రికా. కంప్లీట్గా మధ్యధరా సముద్రానికి దక్షిణంలో ఇది ఉండడం అనేటువంటిది జరిగిందన్నమాట. కాకస్ పర్వతాలు ఈ 2 సముద్రాల మధ్య ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఈ బిట్ని తప్పేటి వచ్చిన. కాకస్ పర్వతాలు ఈ 2 సముద్రాల మధ్య విస్తరించి ఉన్నాయి, కాస్పియన్ మరియు నల్ల సముద్రం. ఉపఆయన రేఖ అధిక పీడన మేకల నుండి ఉపద్రవ అల్పపీడన మేకలకు వీచే పవనాలను ఏమంటారు? స్థానిక పవనాలు. ఈ పవనాలు అనేటువంటి పాఠం మనకు అర్థం కావాలంటే కంపల్సరీగా మ్యాప్ మన దగ్గర ఉండాల్సిందే. ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి టాపిక్. జలపాతం ఈ 2 సరస్సుల మధ్య ఉంది, ఈరీ ఒంటారియో మధ్య ఉంది. ఆఫ్రికాలో తీరరేఖ కలిగిన ప్రాంతాలు ఏంటంటే లిబియా, ఈజిప్టు, మొరాకో. ఆసియా ఖండం నుండి పోతున్నటువంటి రేఖాంశం అన్నాడు 90 డిగ్రీల రేఖాంశం. లాటిన్ అమెరికా అంటే ఏంటిది అంటే ఏంటంటే దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికో, ఇవన్నిటిని కలిపి మనము లాటిన్ అమెరికా దేశాలు అంటాం. సో ఈ పార్ట్ 2లో ఈ ప్రశ్నలు మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. మరి ఏం తీసుకోవాలి? రాయర్ అట్లాస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా వరకు అట్లాస్లు మనకు అందుబాటులో ఉన్నాయి, తెలుగు మీడియంలో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని తీసుకొని చదవడానికి ప్రయత్నం. వాటి చదివేది ఏమి ఉండదు. మీరు ఏదైనా ఖండం చదువుతూ ఉన్నారు, భారతదేశ నైసర్గిక ప్రాంతం చదువుతున్నారు, ఇండియన్ మ్యాప్ తీస్తారు, అందులోకి వెళ్ళి ఆఫ్రికా ఖండం చేస్తారు, ఆఫ్రికా ఖండంలో ఏముందో చూస్తారు. చూడడం వల్ల మీకు ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు కంపల్సరీగా కన్సిడర్ చేస్తూ మ్యాప్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.